ఆల్బర్ట్ ఐన్స్టీన్, జేజే థామ్సన్, న్యూటన్ వీరందరూ చెప్పిన ఒకే ఒక్క మాట, ఈ విశ్వంలో ఏదో ఒక గురుత్వాకర్షణ శక్తి ఉంది అని. అదే ఈ విశ్వంలో ఉండే ప్రతి ఒక్క పదార్థాన్ని కదిలిస్తుంది అని నిర్ధారించారు. ఈ శక్తిని వీరు లూమ్ని ప్యారస్ ఈథర్ అని చెప్తారు. ఈ సృష్టిలో ఒక అద్భుతమైన ఏదో ఒక మహత్తరమైన శక్తి అనేది మనల్ని ముందుండి నడిపిస్తుంది అని యోగులు, ఋషులు మనకు సైంటిస్టుల కంటే ముందే తెలియచేయటం జరిగింది. అయితే ఆ శక్తిని మనం ఎలా తీసుకోవాలో అని కూడా వివిధ రకాలుగా ఎన్నో మార్గాల ద్వారా మనకు తెలియచేశారు. ఈథర్ ఎనర్జీని మనం విశ్వశక్తిగాను, కాస్మిక్ ఎనర్జీగాను పిలుస్తాం. ఈ శక్తి మనకు ఆరోగ్యాన్ని పెంచడంలోనూ, థాట్ పవర్ని, ప్రశాంతతను, ఫోకస్ను, పాజిటివ్ మైండ్ని పెంచడంలో చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఈ శక్తి మనలో ఎప్పుడైతే లోపిస్తుందో ఆ క్షణం నుండి అనారోగ్యం, అశాంతి, అనుకున్న పనులు ఏవి అనుకున్నట్టు జరగకపోవటం, ఓవర్ థింకింగ్, ఇంకా నెగిటివ్ థింకింగ్ అనేవి అధికంగా అవుతూ ఉంటాయి. టోటల్గా చెప్పాలంటే మనిషి యొక్క కష్టాలకు, అనర్థాలకు ఈ శక్తి లోపించడమే కారణమని చెప్పాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన యోగులు మనకు వివిధ రూపాలలో విశ్వశక్తిని అందించబడే ప్రక్రియలను మనకు తెలియచేశారు. అయితే వాటి వెనుక ఉన్న సైన్స్ని కాకుండా ఆధ్యాత్మికంగా మనకు ఈ పద్ధతులను అందించడం జరిగింది. వీటిలో భాగమే మంత్రాలు, స్తోత్రాలు, పూజలు, హోమాలు, ఆలయాల్ని దర్శించడం లాంటివి కూడా. ఈ శక్తిని మనకు అందించడంలో ఒక భాగమైతే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అయినా, మీ థాట్ పవర్ అయినా పర్ఫెక్ట్ గా పనిచేయడంలో, మీ జీవితంలో మీ ద్వారా మీకు ఇంకా ఇతరులకు కూడా మంచి చేకూర్చడంలో కూడా ఈ శక్తి ప్రధానమైన కారణంగా పరిగణించబడుతుంది. అయితే మీ జీవితంలో అధికమైన ఇబ్బందులకు, దుఃఖానికి గురవుతున్నప్పుడు, మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా సరే ఈ శక్తిని నింపుకోవడం ద్వారా మీ జీవితంలో మీరు మీ సమస్యలను అధిగమిస్తారు, అనుకున్నది సాధిస్తారు కూడా. అయితే ఈ శక్తిని ఒకే రోజులో 45 నిమిషాల వ్యవధిలో అమాంతంగా మీ లోపలికి అధిక మొత్తంలో చేరే మార్గాన్ని కూడా మన ఋషులు మనకు అందించడం జరిగింది. ఆ ఒక్క రోజే మహాశివరాత్రి అయితే, ఈ మహాశివరాత్రి రోజున మీరు మీ సంకల్పాన్ని సిద్ధించుకోవడానికి ఏం చేయాలి, ఏ సమయంలో ఈ శక్తి మనం గ్రహించాలి, వీటి వెనుకున్న సైన్స్ ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీ ఆర్థిక ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులను తొలగించుకునే ఒకే ఒక్క అవకాశం ఇది. ఈ వీడియోని వీలైనంత వరకు చూడటానికి ప్రయత్నించండి. ఇక అసలు విషయానికి వస్తే, మనకు మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగారం అనే పద్ధతిని మనం ఆచరిస్తూ ఉంటాం. అయితే ఈ రోజున ఉపవాసం ఉండటం వలన మనం నిద్రలోకి చేరుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. శివరాత్రి రోజు మనకు దగ్గరలో ఉన్న దేవాలయంలోకి వెళ్లి జాగారం చేయమని చెప్తూ ఉంటారు. దేవాలయంలో విశ్వశక్తిని అధికంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి కనుక అందుకనే మనకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఉపవాసం ఉండి జాగారం చేయటం వలన మనం తీసుకునే విశ్వశక్తి అనేది మన బాడీలోకి చాలా సులభంగా, అధిక మొత్తంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరుతుంది. ఇదే శివరాత్రి రోజున ఉపవాసం ఇంకా జాగారం వెనుక ఉన్న అసలైన రహస్యం. అయితే అర్ధరాత్రి ఎప్పుడూ దేవాలయాలు తెరిచి ఉంచరు. కానీ ఒక శివరాత్రి రోజున మాత్రమే అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూడా దేవాలయాల్ని తెరిచి ఉంచుతారు. మరి దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అంటే, ఏడాది మొత్తంలో ప్రతి నెల శివరాత్రి అనేది వస్తుంది. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే వచ్చేదే ఈ మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజున రాత్రి 12 గంటల నుండి 12 గంటల 45 నిమిషాల సమయంలో ఈ విశ్వంలో ఒక మహా అద్భుతం జరుగుతుంది. ఈ సమయాన్నే లింగోద్భవం అని అంటారు. ఈ సమయంలో దేవతల యొక్క శక్తులు ఆత్మలింగాన్ని అభిషేకిస్తాయని చెప్తారు. అందుకనే ఈ సమయం మహాశక్తివంతమైన సమయం కనుక ఈ సమయంలో ఈ శక్తిని మనం అందుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ సమయంలో నిద్రపోకుండా జాగారం చెయ్యాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటల సమయం నుండి 12 గంటల 45 నిమిషాల సమయంలో సూర్యచంద్రులు, భూమి ఒకే వరుసలోకి రావటం జరుగుతుంది. అందుకనే ఈ సమయంలో విశ్వశక్తి చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది. అందుకనే ఈ సమయంలో నిద్రపోవద్దని చెప్తూ ఉంటారు. మరి ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేస్తే సంపూర్ణమైన విశ్వశక్తిని మనం అధికమైన స్థాయిలో తీసుకోగలుగుతాం అనే విషయానికి వస్తే, సాధారణంగా ఈ సమయం అంటే శివరాత్రి రోజు రాత్రి సమయంలో దేవాలయాలలో శివుడికి పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సమయాలలో ఆలయంలో నిరంతరం మంత్రోచ్చారణ అనేది జరుగుతూనే ఉంటుంది.
ఈ మంత్రోచ్చారణ వలన అలానే ఆలయ నిర్మాణంలో విశ్వశక్తిని గ్రహించగలిగే విధానం మన ఆలయ కట్టడ నిర్మాణంలో ఉండటం వలన ఈ సమయంలో విశ్వంలో జరిగే మహా అద్భుతమైన మార్పుల వలన ఈ శక్తి మరింత అధికంగా మనకు గ్రహించడం జరుగుతుంది. అందుకనే ఈ సమయంలో దేవాలయంలో ఉండటానికి ప్రయత్నించాలి. అలానే దేవాలయానికి వెళ్లలేనివారు, అవకాశం లేనివారు ఇంట్లోనే ఓపెన్ ప్లేస్లో మంత్రజపాన్ని చేస్తూ ధ్యానించాలి. లేదా ఈ సమయంలో ఎలాంటి ఆలోచన రాకుండా ధ్యానం చేస్తూ ఉండాలి. రాత్రి 12 నుండి 12:45 వరకు ఎలాంటి అలజడి, ఆందోళన, కోపాలు, చిరాకులు లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానం చేయటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా విశ్వశక్తితో పాటు ఆ పరమశివుడి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. మీ కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని, మీ లక్ష్యాలను సాధించే శక్తిని అందుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు మెడిటేషన్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. లేదా లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత వరకు ఈ సమయాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.